2035 నాటికి 10వ తరగతికి ఈ యొక్క ఐబీ సిలబస్ను అందించే కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దాని తర్వాత 2037 నాటికి 12వ తరగతిలో ఐబీ సిలబస్లో చదువుకున్న వారికి జాయింట్ సర్టిఫికేషన్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కోర్స్. ఇది ఈ ప్రపంచంలో సుమారు 150 దేశాల్లో 5,000 పైగా పాఠశాలలో ఈ యొక్క కోర్సు అందించబడతాం. ఇట్స్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా లేదు. ఇది మేము ప్రవేశపెట్టలేదంటే మరి ప్రవేశపెట్టే లోపలే మరి మీరు వచ్చారు కదా, ప్రజా మ్యాండేట్ తీసుకొని వచ్చారు కదా, మరి మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఇంగ్లీష్ మీడియం వద్దు, టోఫెల్ 3వ తరగతి నుంచి మొదలుపెట్టడం వద్దు, సిబిఎస్ఈ సిలబస్ వద్దు, ఐబీ సిలబస్ వద్దని మీరు రద్దు చేసి ఈరోజు గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తారా మా మీద? అసలు ఐబీ యొక్క ఆ కోర్సు కంటెంటు సిలబస్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఈ ఐబీ కోర్సు ద్వారా 3 నుండి 12 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ అవుతుంది. పీవైపీ ప్రోగ్రామ్ అక్కడ నుంచి 16 సంవత్సరాల నుంచి అంటే 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల విద్యార్థుల కోసం మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎంవైపీ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళా 16 నుంచి 19 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళా కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, కెరీర్ సంబంధిత ప్రోగ్రామ్, సిపి ప్రోగ్రామ్. ఇది ఐబీ సిలబస్కు సంబంధించినటువంటి మరి ఈ కోర్స్ కంటెంట్. దీని ద్వారా విద్యార్థులందరికీ ప్రపంచ స్థాయి విద్యను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిభ కనపరిచిందని చెప్పి అన్ని పేపర్లు, జాతీయ మీడియా అంతా కూడా, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అన్ని పేపర్లు వేణోళ్ళ పొగిడితే మీకు అవన్నీ కనపట్లేదు. మీకు అవన్నీ కనపడకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్, ఈరోజు 10వ తరగతి మూల్యాంకనాలు దిద్దే కార్యక్రమంలో ఘోరమైన తప్పిదాలు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన తప్పిదాలు చేసి పరీక్షలు కండక్ట్ చేసే ఒక నైపుణ్యత లేకుండా పేపర్ లీకేజెస్ జరుగుతూ ఉంటే వాటన్నిటినీ పక్కదో పట్టించే విధంగా ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైనా మీరు ఈ ఐబీ కరికులం మీద ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేయండి. కేవలం కక్ష సాధింపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఐబీ వద్దు, సిబిఎస్ఈ వద్దు, టోఫెల్ వద్దని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదిమివేయద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క జవాబు పత్రాల మార్కుల్లో ఏదైతే వ్యత్యాసం జరిగిందో, ఏదైతే అవకతవకలు జరిగాయో దాని మీద ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఈ యొక్క తప్పులు సరిదిద్దుకొని విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాసే కార్యక్రమాన్ని మానుకోండి. వారికి ఎలాగో డబ్బులు వస్తాయి, వారు ఎలాగో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ 10వ తరగతి ప్రామాణికంగా భవిష్యత్తు నిర్మించుకునే కార్యక్రమం ఈరోజు పేద విద్యార్థులు చేస్తున్న క్రమంలో అతి ముఖ్యమైనటువంటి మలుపు, జీవితంలో తీసుకుంటున్నటువంటి మలుపు విద్యాపరంగా ఈ యొక్క 10వ తరగతి పరీక్ష. దీంట్లో ఇన్ని అవకతవకలు జరిగిన విషయం మీద ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అంతవరకు ఈ యొక్క అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ 10th రిలేటెడ్ అడ్మిషన్స్ అన్నీ కూడా నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, చర్యలు తీసుకోండి. చర్యలు అందరి మీద ఉండాలి. ఎవరో కేవలం 2-3 మీద కాకుండా మరి వాళ్ళని బలిపరుషులు చేయకుండా విద్యాశాఖను మరి దాన్ని హెడ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.